నువ్వు అయ్యావా అని ఎవడన్నా ఇక్కడ నన్ను అడిగితే ఎస్ ఐఎమ్ పోలీస్ మ్యాన్ ఏమనుకుంటున్నారు? 23 సంవత్సరాలకి గవర్నమెంట్ ఎంప్లాయ్, 23 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా సర్వీస్లో నేను చూడలేనివి, నేను మళ్ళీ అడుగుతున్నాను, నా పెద్దోళ్ళకి చూడలేనివి నా దేవుడు ఎంత బ్లెస్ చేదో చెప్పండి. నాకు సొంత ఇల్లు ఉంది, నాకు దేవుడిచ్చిన చక్కటి స్థితిగతులు ఉన్నాయి. నా దేవుడు నా ఉద్యోగంలో నన్ను చాలా దీవించాడు. 18 ఏళ్ళకి బాప్టిజం, 23 ఏళ్ళకి జాబు, ఈ 30 ఏళ్ళకి ఈరోజు అనేక మందికి తెలిసే సువార్థికుడిని. అది మన ప్రొఫైల్. నా దేవుడు నన్ను దీవించాడంటే దీవించాడు, దీవిస్తాడు. ఆయన కసి రావాలి. నువ్వు 25 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికీ నువ్వు మీ అమ్మని మీ నాన్నని బెదిరిస్తుందంటే, మగపిల్లోడు 21 సంవత్సరాలు వచ్చేసరికి డిగ్రీ పట్టా పుచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 21 సంవత్సరాలు వచ్చిందో డిగ్రీ పట్టా పట్టుకోవాలి. 25 ఏళ్ళు వచ్చేసరికి జాబుని ఎలా కొట్టాలని తిరగాలి. 25 ఏళ్ళు వచ్చే సమయానికి జాబు కొట్టాలి. 25 ఏళ్ళు దాటి 30 దగ్గర పడే సమయానికి ఒక ఇంటికి అల్లుడు అవ్వాలి. అది మగపిల్లగాడంటే. మీలాంటి కుర్రోడే, నేను మీలాంటి కుర్రోళ్ళే, నాలాంటి ఇంకా అన్నయ్యలు చాలామంది ఉన్నారు సువార్త చెప్పేవాళ్ళు. మాదంతా ఒక టీం. మా దాంట్లో సీఏలు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ దేవుడిని నమ్ముకున్న తర్వాత జీవితాలు మార్చుకున్న వాళ్ళు. విజయవాడలో మా అన్న ఉన్నాడు సిఐ, మా అన్న సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ తణుకులో ఉన్నాడు. మేమంతా ఒకేసారి బాప్టిజం. గోలల్లో ఒకటే, జాబు కొట్టాలి, దేవుడి గురించి చెప్పాలి. జాబు కొట్టాలి, దేవుడి గురించి చెప్పాలి. అది గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి. ముక్కు మీద వేలేసుకుని ప్రతి ఒక్కడు వినాలి, వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటా అని వినాలి. అడుగుతాను, మన గోల్స్ ఎప్పుడు బాగుంటాయి చెప్పిన, మన దేవుడితో కనెక్ట్ అయిపోతే టైంకి అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. అంతే, టైంకి అన్నీ సెట్ చేసి వస్తాడు దేవుడు. ఆయన కృపగల హస్తముల చేత అంతంత మాత్ర జీవితాలైన మనల్ని బంతుల్లాగా దేవుడు దీవిస్తాడు. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, మన భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉండాలంట. పిల్లలు ఒలీవ మొక్క అంటే మొక్కలలో శ్రేష్టమైన మొక్క అని చెప్పండి. ఆలివ్ బెస్ట్ 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 ద బెస్ట్లా ఉండాలంట. వాళ్ళు ఉన్నారా? జెండా బూస్ట్ అని తిరుగుతున్నారు మన వెనకాల. ఉన్నారా? భోజనపు బల్ల దగ్గర భోజనపు ఒలీవ మొక్క అడుగుతున్నాను, ఒలీవ మొక్కలు లాంటి కొడుకులు ఉన్నారా? ఇంకా ఏ మొక్కలాగా ఉన్నారా చెప్పండి? ఏ మొక్కలు చెప్పండి? ఓ తల్లి ఎడుతుందో, రే నువ్వు పుట్టాకే ఇల్లు ఇలాగ అయిపోయిందిరా. వాళ్ళ నావరు నువ్వు పుట్టావో లేదా, నువ్వు జేబులో రూపాయి ఉండదురా. ఇలా ఏడ్చే తల్లిదండ్రులు లేరు చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, అమ్మ నాన్నకు రూపాయి ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ టయానికి మనం సెటిల్ అయ్యామనుకోండి, ఆ ధైర్యం చాలండి, అది చూసుకుని బతికేస్తారు వాళ్ళు.